హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే మహిళలకు శుభవార్త, ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఈ ఉచిత బస్సుకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక రాష్ట్రంలోని మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తుంది మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. నాయుడుపేటలో ఇవాళ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు 3 సిలిండర్లు, 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. మరో 2 నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళాయని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని మంత్రి వెల్లడించారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు సంబంధించి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి తెలిపారు. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.